2025 నవంబర్ 9వ తారీఖున ఎర్రకోట దగ్గర జరిగిన బాంబు బ్లాస్ట్కి పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కి సంబంధం ఉందని ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక నివేదిక లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈ లిఖితపూర్వకమైనటువంటి నివేదికలో ఆ రోజు జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్, ఎర్రకోట మీద కావచ్చు, అక్కడ కారు బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, వీటన్నింటి వెనక జైషే మహమ్మద్ పాత్ర ఉందని ఐక్యరాజ్య సమితి నమ్ముతోంది. అన్నీ కూడా ఆధారాలతో సహా. ఇక్కడ 15 మంది చనిపోవడానికి జైషే మహమ్మదే బాధ్యత వహించాలి. అలాగే ఇక్కడ పాకిస్తాన్ దీన్ని ప్రోత్సహిస్తుందన్న విధంగా కూడా ఐక్యరాజ్య సమితి అయితే పొందుపరచడం జరిగింది. దీంతో పాటు జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని కూడా తయారు చేసింది. ఇది ప్రపంచానికి చాలా ముప్పు, ఈ మహిళలతో ఉగ్రవాదం చేయడానికి ఈ మహిళా విభాగాన్ని రెడీ చేస్తుందన్న విధంగా కూడా పొందుపరిచింది అందులో ఆ నివేదికలో. అయితే ఈ విషయంలో భద్రతా మండలిలో పాకిస్తాన్ తరపున ఉన్నటువంటి ప్రతినిధి మన పర్వతనేని హరీష్ దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరేమంటారు దీని గురించి? ఐరాస స్వయంగా నివేదిక ఇచ్చింది కదా, ఆధారాలతో సహా మేము నిరూపించాం కదా, మొన్నటి వరకు పాకిస్తాన్కి సంబంధం లేదన్నారు. కానీ ఈరోజు ఐరాసలో భద్రతా మండలిలో పాకిస్తాన్ ప్రోత్సాహక సంస్థ, ఈ యొక్క సంస్థ జైషే మహమ్మద్. వాళ్ళకి ఎంత చెప్పినా సిగ్గు వస్తుందో ఏంటి? ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రదేశం అని భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచానికి తెలుసు. ఎన్నో సంస్థలు లేకపోతే ఎంతో మంది ఉగ్రవాదుల్ని ఐరాస ప్రకటించిందంటే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వాళ్ళే. కాకపోతే ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా పాకిస్తాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా కావచ్చు.